మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే సమయంలో కంట్రోల్ తప్పి కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఇప్పటికే 10 మంది మరణించారు. సో అకాపుల్కో నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా ఇంజన్లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ అయిందంట. అయితే ఈ ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ చేసే సమయంలో ఆ టైంలో అక్కడ పక్కనటువంటి బిల్డింగ్స్ పైన ఈ విమానం కుప్పకూలిపోయింది. సో ప్రమాదానికి ఇంకా ఎటువంటి కారణాలు ఉన్నాయని ఇంకా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. సో నా వెనకాల కనిపించే విజువల్స్లో కూడా మీరు చూస్తే ఆ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వస్తుంది. ఒక ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ చేయడానికి చూస్తున్నారు. ఇది ఆ ఫ్లైట్ ఇక్కడ మీరు సర్కిల్లో చూస్తున్నారు. ఈ ఫ్లైట్ని అది ఎమర్జెన్సీ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఇంజన్లో ఏదో సమస్య వచ్చింది, వెంటనే ల్యాండ్ చేయాలి. దీంతో ఆ విమానాన్ని చాలా వేగంగా వచ్చి ఆ కంట్రోల్ అవ్వట్లేదు. ఆ స్పీడ్ కూడా మీరు చూస్తుంటే చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ఫుట్బాల్ స్టేడియం ఉంది, కంప్లీట్ ఒక వాస్ట్ పెద్ద స్టేడియం. ఆ స్టేడియం ముందు ల్యాండ్ అయ్యే సమయానికల్లా ఆ చివరిగా ఒకసారి విజువల్ ఎక్స్ప్లెయిన్ చేయండి పీసీఆర్. సో ఇలా బ్లాస్ట్ అయిందని అంటే ఒక బిల్డింగ్ పైన ఢీ కొట్టి అక్కడికక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ అది బ్లాస్టింగ్కి గురైంది.